నేను ఇంకోటి బాబాయ్ ఎన్నేళ్ళు పట్టింది బాబాయ్ ఇక్కడ వరకు రావడానికి? 12 years పట్టింది. అయినా అలా తెలియని వాళ్ళందరి కోసం ఒక 2 నిమిషాలు రీక్యాప్ చేద్దాం. బాబాయ్ మన లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది బాబాయ్? ఓనర్ చీట్ చేశాడు నన్ను. అక్కడ 2-3 లక్షలు పోగొట్టుకున్నాను. ఇంకా విరక్తి పుట్టింది, ఇక ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాము అనే ఉద్దేశంతో ఆవేశంతో చేసిన పని ఇది. ఈ అన్ని పాయింట్లో లోటస్ పాండ్ అంత మంచి లొకేషన్ వదిలేసి మళ్ళీ 60 కిలోమీటర్ల సిటీ దూరం వచ్చి ఒక హోటల్ అక్కడ ఎందుకు వదిలేశారు? ట్రాఫిక్ జామ్ అవుతుంది, పక్కనే అపోలో హాస్పిటల్ ఉంది, అంబులెన్స్లకు కూడా ఇబ్బంది అవుతుంది. అరే మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు. ఏ మనిషి అయినా ఎదుగుతున్నాడు అంటే ఆ ఎదుగుదల జరిగే ప్రతి సపోర్ట్ వైరల్లీ ఫుడ్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అదే విధంగా చేసిన వీడియో అది. దాని తర్వాత రియాక్షన్ ఎలా ఉండే బాబాయ్? ఆ వీడియో తర్వాత అంత షిఫ్ట్ నిజంగా వచ్చిందా? 100%, 100% అని గడ్డాపదంగా చెప్తా. అండ్ వీఆర్ బ్యాక్. నేను మీ అకల్ పాండశరన్. ఈరోజు మనం ఉన్నాం ఎక్కడ? హైవే మీద. ఒక రెస్టారెంట్ గురించో ఫుడ్ గురించో కాదు, ఒక సక్సెస్ స్టోరీ గురించి. ఏంటి మన వల్ల, మన వ్యూవర్షిప్, మన ఆడియన్స్ వల్ల వచ్చిన ఒక సక్సెస్ స్టోరీ. అందరికీ గుర్తే ఉంటుంది, శ్రీను బాబాయ్ మీద లోటస్ పాండ్లో ఒక వీడియో చేసాం. దాని తర్వాత ఆయనకి మొత్తం చేంజ్ అయిపోయింది కస్టమర్ బేస్. యూఎస్, ఆస్ట్రేలియా అందరి దగ్గర నుంచి ఫోన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఆయన 12 ఏళ్ల కష్టానికి ఒక హోటల్ పెట్టుకున్నారు. అది మన షాద్ నగర్లో హైవే మీద ఆసియానా పక్కన. ఆయన సక్సెస్కి మనం కారణమైనందుకు ఆ హోటల్ని విజిట్ చేసి ఏ రకంగా ఫ్రమ్ అ స్మాల్ రోడ్ సైడ్ నుంచి హోటల్ పెట్టారో తెలుసుకొని ఆ జర్నీని మనం బాగా తెలుసుకుందాం. ఇంకెందుకు డిలే, ఫుడ్ తింటూ మాట్లాడుకుందాం మన బాబాయ్తోనే. పదండి. బాబాయ్ సో ఫైనల్లీ మనం వచ్చేసాం మన బాబాయ్ హోటల్కి. ఏ బాబాయ్ హోటల్ అంటే విజయవాడది కాదు, మా శ్రీను బాబాయ్ హోటల్కి. ఇప్పుడు షాద్ నగర్లో ఉన్నాం. లెట్స్ గో, మాట్లాడుతూ మిగతా విషయాలు తెలుసుకుందాం. పదం బాబాయ్. సో బాబాయ్ ఏంటి 1 year తర్వాత లోటస్ పాండ్ తర్వాత మళ్ళీ ఈ రోజే కలవడం. మన వ్యూవర్స్ అందరూ చాలా బాగా ఆదరించిన వీడియో అది. కొన్ని లక్షల మందికి వెళ్ళింది, ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో అన్ని చోట్ల. ఆ తర్వాత ఎలా ఉంది ఆ వీడియో తర్వాత? మనకి చాలా మంది వచ్చి అడిగారు ఆ వీడియో గురించి, కానీ బిజినెస్ ఎలా ఉండే అది అయిపోయాక? నిజంగా చెప్పాలంటే అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి. అవునా? దేవుని సాక్షిగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అరే వా అండి, మా వాళ్ళు అక్కడ ఉన్నారు, అడ్రస్ చెప్పండి, వచ్చి తింటారు. అరే రే అక్కడి నుంచి మీ ఫ్రెండ్స్ వాళ్ళెవరు, అమెరికా నుంచి మనం ఎవరో తెలియదు. మనం ఎంత మామూలుగా మిడిల్ క్లాస్ పర్సన్ది, వాళ్ళంతా హైఫైలో ఉన్నవాళ్ళు. సార్ ఎప్పటికైనా ఇండియాకి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కలిసి తినాలనిపిస్తుంది. పర్టికులర్గా మీరు మీ ఇన్స్పిరేషన్ స్టోరీ మా బాగా నచ్చింది. దానికే వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయారు. అదే ఇన్స్పిరేషన్తో మన బాబాయ్ ఇప్పుడు షాద్ నగర్లో మెయిన్ రోడ్ మీద ఆసియానా పక్కనే ఓన్ హోటల్ పెట్టారు. ఇమాజిన్, నార్మల్ షెఫ్ నుంచి ఒక చిన్న స్టాల్ నుంచి హోటల్. ఇప్పుడు షాద్ నగర్లో ఒక మంచి శ్రీను హోటల్ అని పెద్ద హోటల్. ఇది సెట్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ నెల 18th నుంచి అక్కడ లోటస్ పాండ్ దగ్గరలో పారామౌంట్ కాలనీ అని టోలీ చౌక్కి ఎమ్మెల్యే కాలనీకి మధ్యలో. ఓకే. అక్కడ లోటస్ పాండ్ పాత ప్లేస్ నుంచి జస్ట్ 1.5 kilometer అంతే. ఓకే. కస్టమర్లకి అక్కడికి డైవర్ట్ చేసుకుంటాం. ఓ నైస్. ఇప్పుడు మళ్ళీ లోటస్ పాండ్లో స్టార్ట్ చేయబోతున్నారు ఈ నెల 18th నుంచి బాబాయ్. అక్కడే దగ్గరలో ఆ లొకేషన్ ఏంటో కింద వీడియో కింద పెడదాము. స్టార్ట్ అయ్యాక అక్కడ ఒక రీల్ కూడా వేద్దాం. ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి చూస్తూ ఉండండి. ఇంకా ఈసారి ఇక్కడ ఏంటి కొత్తగా ఏం లేదు, మిడిల్ క్లాస్ బేస్. మా మెంటాలిటీ అంతా మిడిల్ క్లాస్. ఓకే. బాబు 100 రూపీస్కి అన్లిమిటెడ్ మీల్స్ పెట్టాము. ఓ సూపర్. అక్కడ కూడా ఏసీ సెక్షన్లో కూడా ఏసీ ఛార్జెస్ ఏమీ లేవు. ఓ నైస్. కస్టమర్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాము. కస్టమర్కి ఎక్కువ బటన్ చేయకూడదనే మా ఉద్దేశము. ఎక్కువ వాల్యూమ్ పెంచుకోవాలని ఉంటామే కానీ క్వాలిటీ మంచిగా ఇస్తాము, మంచిగా తినాలనుకుంటాము. అట్లా మీరు ఇంతకుముందు చేసిన వీడియో వల్ల నాకు ఎక్కువ మంది ఫారినర్స్ అంటే ఎన్ఆర్ఐస్ నుంచి ఫోన్లు వచ్చినాయి. ఏంటంటే పర్టికులర్గా చేసిందంతా లేడీసే. చాలా మందికి ఇన్స్పైర్ అయ్యారు మీ వీడియో ద్వారానే. అది కూడా మన వీడియో ద్వారా చాలా బాగైంది. సో ఇంత పెద్ద వెంచర్, ఒక అడుగు వెనక ఎప్పుడు ఒక బ్యాక్ బోన్ ఉంటుంది. ఆ బ్యాక్ బోనే మన మేడం. లాస్ట్ టైం కూడా మీరు చూసి ఉంటారు వీడియోలో. మేడం ఎలా అనిపిస్తుంది ఫ్రమ్ లోటస్ పాండ్ టు షాద్ నగర్? అది నార్మల్ స్ట్రీట్ సైడ్ నుంచి ఒక హోటల్ వరకు రెండు బాగానే ఉన్నాయా? ఇప్పుడు మళ్ళీ అక్కడ మొదలెడుతున్నారంట, వర్క్ పెరిగిపోతుందిగా బాగా. అంటే పెట్టుకుంటాం కదా
షెఫ్ పెట్టుకుంటున్నారా? సపోర్టర్స్ పెట్టుకుంటుంది. సో మేడం ఈరోజు లోటస్ పాండ్లో తిన్న ఫుడ్ నాకు ఇంకా భలే గుర్తు. నేను భార్గవ్ భలే ఎంజాయ్ చేస్తూ తిన్నాం. ఈరోజు ఏం తినబోతున్నాం? ఇక్కడ స్పెషల్స్ ఏంటి? మన షాద్ నగర్ స్పెషల్స్ ఏమైనా ఉన్నాయా ఎక్స్ట్రాగా? ఏం తినబోతున్నాం? అక్కడ లేని స్పెషల్ ఇక్కడ చిట్టి ముత్యాలు యాడ్ చేసాం. ఓకే, చిట్టి ముత్యాలు చికెన్ సేమ్ అక్కడ లాంటి వెరైటీసే అడిషనల్ గా చిట్టి ముత్యాలు యాడ్ చేసాం. ఓ నైస్. అండ్ బయట రాగానే నెల్లూరు పెళ్లి భోజనం అని చూసాను. నెల్లూరు ఒక 2 రకాల భోజనాలు పెడుతున్నాము. ఒకటేమో నార్మల్ మీల్స్ బఫే అన్నమాట, అన్లిమిటెడ్. సో ఈరోజు మనకి ఏంటి ఇక్కడ అన్ని వెరైటీస్ ఏమున్నాయి? చికెన్ చిట్టి ముత్యాల రైస్, మటన్ కర్రీ. ఆ లాస్ట్ టైం బాగా ఎంజాయ్ చేస్తూ తిన్న వాటిలో మటన్, గోంగూర. ఇక్కడ ఏంటంటే పలావ్కి పక్కాగా బాబాయ్ అంత గోంగూర పచ్చడి పెడతారు, విచ్ ఇస్ మై అల్టిమేట్ ఫేవరెట్. మ్యాండేటరీ గోంగూర. మన చికెన్ కర్రీ మన ఫేవరెట్. మింట్ చికెన్ అంట, అదే చికెన్ ఫ్రై. ఒర్రే వేడి వేడి గోంగూర. ఆ కొంచెం గ్రేవీ అలా అయినా టేస్ట్ చేద్దామా లైట్గా. ఆ పులుపు, మంచి పలావ్. యాక్చువల్లీ వైట్ రైస్ నెయ్యి గోంగూర సూపర్. పలావ్ అంటారు కానీ భలే ఉంది. తలకాయ కర్రీ. అర్రే ఆహా, ఇదేంటిది? మన మామిడికాయ వేసి చింతపండు రసం ఎప్పుడు రాత్రి చేస్తారా ఎట్లా? ఇప్పుడు నైటే చేసేస్తున్నారా? నైస్. ప్రాన్స్ ఇగురా. ఓకే సూపర్. సో మనం వెళ్ళి మంచిగా వేడి వేడి పెళ్లి భోజనం తింటూ అలా నాటుకోడి, రాగి సంకటి, మంచి పలావ్, చిట్టి ముత్యాలతో అన్నీ కలుపుకొని బాబాయ్తో ఒక చిన్న రౌండ్ వేసుకుంటా తిందాం. పదండి. అండ్ వీఆర్ బ్యాక్. చెప్పాం కదా పెళ్లి భోజనం అని. ఇక మొత్తం అంతా వచ్చేసింది పెళ్లి భోజనంలో. బాబాయ్ ఏంటి బాబాయ్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి? ఇవన్నీ 160 రూపీస్కేనా? అవి కాకుండా మన కోసం ఈరోజు స్పెషల్గా చిట్టి ముత్యాల పలావ్, రాగి సంకటి, ఫిష్, ఇందాక చెప్పినట్టు గోంగూర చికెన్, లోపల మనం టేస్ట్ చేసినవి అన్నీ వచ్చేసాయి. అన్నిటికంటే ముందు సాంప్రదాయంగా పెళ్లి భోజనంతో మొదలెడదాం. అండ్ నాకు ఎందుకు ఒకటి చాలా ఇష్టం అంటే వెజ్ మీల్స్ బాబాయ్. అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో ఎక్కడికి వెళ్ళాలన్నా, ఈ రోడ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా హాయిగా మనం తింటాం, కానీ వాళ్ళు తినాలి అంటే భోజనమే కరెక్ట్. సో మనం డిలే చేయకుండా బాబాయ్ ఏమేమి ఉన్నాయి ఈరోజు? మనకి చాలా ఐటమ్స్ కనిపిస్తున్నాయి పెళ్లి భోజనాల్లో. ఏమన్నా ఒకసారి చెప్పు. ఒక స్వీట్ వస్తుందండి డైలీ, ఒక హాట్ ఉంటుంది, ఓకే, మళ్ళీనేమో నెయ్యి ఉంటుంది, అరటికాయ ఉంటుంది, పాపడ్ ఉంటుంది. అట్లా వెరైటీ డే వైజ్ ఏదో ఒకటి మెనూ ఫిక్స్ చేస్తారు, దాని ప్రకారం వస్తుంటుంది. అది కూడా కాకుండా మనము మిడిల్ క్లాస్ బేస్డ్లో వెళ్తున్నాము. ఎక్కువ రేట్ లేదు, 160 రూపీస్. 160 రూపీస్లో తిన్నంత తినొచ్చు. రైట్, 160 రూపీస్ అన్లిమిటెడ్. ఇలా వద్దు నార్మల్గా కావాలంటే 100 రూపీస్ బుఫే కూడా ఉంది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనకు నచ్చినంత వేసుకుని కూడా తినొచ్చు. ఇంకా డిలే చేయొద్దు. నా కోసం ఈరోజు 4 స్వీట్లు తెప్పించారు. నార్మల్ అయితే 1 స్వీట్ ఉంటుంది. నా మీద స్పెషల్ ఇంట్రెస్ట్. సో అండ్ ఇంకోటి, ఈ అరటిపండు చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఏదైనా భోజనం నెల్లూరు భోజనం అన్నారు అంటే అరటిపండు ఉంటుంది. అవునా కాదా? కింద కామెంట్లో చెప్పండి. మిగతా వాళ్ళు పాన్ ఇస్తారు, స్వీట్ ఇస్తారు, సోంపు ఇస్తారు, కానీ నెల్లూరులో మాత్రం మ్యాండేటరీగా అరటిపండు ఇస్తారు. అరటిపండు లేకుండా ఏ భోజనం అంతం అవ్వదు నెల్లూరు మెస్లో. ఇంకా లేట్ చేయొద్దు. మంచిగా ముందు కొంచెం పొడి, అన్నం, నెయ్యి వేసుకున్నాం. మీరు కూడా కానివ్వండి బాబాయ్, మంచి లేట్ అవుతుంది. తలా కొంచెం తింటా ఉంటే టైంకి తినేయాలబ్బా ఈ మధ్య. అనుకున్న బయట వేడికి బాబోయ్. గోంగూర పచ్చడి మా స్పెషల్ ఐటమ్. అది నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆ వీడియో ఫస్ట్ పార్ట్ 1 చూడడం వాళ్ళు అసలు ఈ కథ ఎలా మొదలైంది, ఒక లోటస్ పాండ్ దగ్గర నుంచి షాద్ నగర్ వరకు ఎలా వచ్చింది తెలుసుకోవాలంటే ఫస్ట్ పార్ట్ 1 చూడండి. మన బాబాయ్ ఇన్స్పిరేషనల్ జర్నీ మొత్తం తెలుస్తుంది. అన్నం తింటేనే ఎవరికైనా హ్యాపీనెస్, ఏం తిన్నా తినకపోయినా. ఓ మంచి మాట ఇది. మనం చిన్నప్పటి ఎన్ని తిన్నా మదర్ ఫుడ్ ఇది. అంత అన్నం, అంత అన్నం, మదర్ లాంగ్వేజ్ లాగా, మదర్ టంగ్ లాగా అన్నం అనేది, భోజనం అనేది మదర్ ఫుడ్. నిజం, ఇది మంచి విషయం. మదర్ ఫుడ్ ఇది. లేడీసే మనిషి బాగుపడాలంటే 99% లేడీసే వాళ్ళ వెనకాల ఉంటారు. ఎస్. సో ప్రతి మగవాడి జీవితం వెనుక ఆడదన్నట్టు మా బాబాయ్ వెనుక ఉన్నారు మా పిన్ని. సో ఆ విషయంలో డిలే లేదు. మంచిగా ఇందాక గ్యాప్లో కొంచెం గుద్దాం. మంచి మిర్చి బజ్జీ పడింది, వడ విత్ రోడ్ పచ్చడి, సూపరు అసలు. అలా మంచి వేడి వేడి వడ మన కోసం స్పెషల్గా చేసింది ఈరోజు మేడం. నార్మల్గా కూడా వడ ఉంటుంది, కానీ ఈరోజు నా కోసం పెద్ద పెద్ద గింజలు చేస్తుంది. అంతే, అదే సైజు. ఎవరైనా చెప్పండి, కింద కామెంట్ చేయండి. నాన్ వెజ్ రొయ్యలు, చేప అంటే నెల్లూరు, మీల్స్ నెల్లూరు. సో మనం ఆ సిరీస్ కూడా చేయబోతున్నాం వెరీ దగ్గరలో. వెయిట్ చేస్తూ ఉండండి. మీన్ వైల్ బాబాయ్ ఇప్పుడు అదంతా ఆ స్టోరీ అంతా ఒక సైడ్ అయిపోతే ఫాస్ట్గా
మనం లాస్ట్ 1 yearలో వీడియో బయటకు వచ్చాక అసలు ఎలా అనిపించింది? మేము అనుకోలేదు. మేము నిజంగా మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ తినేవాళ్ళం, మేము తినేవాళ్ళం. ఏ రోజు వీడియో చేద్దాము అన్న పాయింట్ ఎప్పుడు వచ్చిందంటే మీ గురించి తెలిసాక. తెలిసిన తర్వాత వీడియో చేశాక రెస్పాన్స్ మాత్రం అసలు అమేజింగ్. యూట్యూబ్లో 7 లక్షల మంది చూస్తే ఫేస్బుక్లో ఎంతోమంది చూశారు, చాలా దేశాల నుంచి కూడా చూశారు మీరు ఇందాక అన్నట్టే. ఈ అన్ని పాయింట్లో లోటస్ పాండ్ అంత మంచి లొకేషన్ వదిలేసి మళ్ళీ 60 కిలోమీటర్ల సిటీ దూరం వచ్చి ఒక హోటల్, మంచి అప్గ్రేడ్ హోటల్ నేను చూస్తున్నా కదా, పెద్ద స్పేస్ తీసుకున్నారు, మెయిన్ రోడ్ మీద తీసుకున్నారు, అంతా బాగుంది. అక్కడ ఎందుకు వదిలేశారు అంటే అక్కడ ఎక్కువ కస్టమర్లు వస్తున్నారు, అందరూ ఎక్కువ మంది కార్లలోనే వస్తున్నారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, పక్కన అపోలో హాస్పిటల్ ఉంది, అంబులెన్స్లకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒక మానవత, నిజంగా చెప్పాలంటే మానవతా దృక్పథమే ఆలోచించాం. అరే మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో ఆవేశంతో చేసిన పని ఇది. తర్వాత ఇప్పుడు ఇక్కడ పర్వాలేదు, నాట్ బ్యాడ్. కాకపోతే ఏంటంటే ఓల్డ్ ఇస్ గోల్డ్, ఎప్పటికైనా అది బేస్ కదా. అక్కడ కస్టమర్లు ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసి, బాబాయ్ మాకు కడుపు కొట్టావు, మాకు ఇక్కడ సరైన తిండి లేదు, మాకు ఇబ్బంది అవుతుంది, రా బాబాయ్. వాళ్ళెవరో నేనెవరినో, మన బాబాయ్తో పిలిచారంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి. ఒక్కోసారి అనిపిస్తుంది అరే మనం తప్పు చేసామా అనిపిస్తుంది. సరే ఇక్కడి నుంచి మనం ఫుడ్ మేడం చేత తయారు చేసి ఒక వ్యాన్లో డైరెక్ట్గా 1 hourలో వచ్చేస్తుంది. పారామౌంట్ కాలనీ లోటస్ పాండ్కి 1.5 kilometer. ఒక 50 కార్లు పెట్టుకోండి, 50 బైకులు పెట్టుకోండి, మనకి ఎవరితో డిస్టర్బెన్స్ లేదు, డెడ్ ఎండ్ అనమాట అది. ఇంకా సూపర్. మరి ఇంకా మనం నెక్స్ట్ వీక్ రీల్ వేసేద్దాం ఆ లొకేషన్ గురించి. ఎక్కడో ఏంటో హైదరాబాద్లో ఇప్పుడు షాద్ నగర్కి వెళ్ళే వాళ్ళకి సూపర్ పాయింట్ అయితే హైదరాబాద్లో మనకు ఆల్రెడీ మనం బాబాయ్ని మిస్ అవుతున్న వాళ్ళందరూ మళ్ళీ పారామౌంట్ కాలనీకి నెలాఖరు నుంచి వచ్చేసేయండి. ఆ లొకేషన్ డీటెయిల్స్ కూడా కింద పెట్టేస్తాను. దిస్ ఈజ్ వాట్ వి కాల్డ్ ఎండ్యూరెన్స్, కన్సిస్టెన్సీ, పర్సీవరెన్స్. ఎన్ని ఇంగ్లీష్లో మనం స్టార్టప్స్ అని అక్కడెక్కడ పుస్తకాల్లో చదివేవి, మన చుట్టుపక్కల ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కింద కామెంట్ చేయండి, వాటి మీద కూడా మనం వీడియోస్ తీస్తాం. ఎందుకంటే ఏ మనిషి అయినా ఎదుగుతున్నాడు అంటే ఆ ఎదుగుదల జరిగే ప్రతి సపోర్ట్ వైరల్లీ ఫుడ్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అదే విధంగా చేసిన వీడియో అది. దాని తర్వాత రియాక్షన్ ఎలా ఉండే బాబాయ్? ఆ వీడియో తర్వాత అంత షిఫ్ట్ నిజంగా వచ్చిందా? 100%, 100 కాదు 1000% అని గడ్డాపదంగా చెప్తా. ఎందుకంటే చాలా చేంజ్ వచ్చింది, చాలా ఫారిన్. నేను చెప్పా కదా ఇంతాకే, లేడీస్, ఎస్పెషల్లీ లేడీస్ అమెరికా నుంచి కూడా ఫోన్ చేస్తారు. ఇప్పటికీ నా వాట్సాప్లో ఆ కాల్స్ ఉంటాయి. చాలా అప్రిషియేషన్ వచ్చింది, నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యా. సో మీన్ వైల్ ఈ గ్యాప్లో మనం హాయిగా వేడి ఒక ఆలూ ఫ్రై, అన్నం, వంకాయ అండ్ ఏంది వడ విత్ రోడ్ పచ్చడి ఆల్రెడీ 2వ రౌండ్ వేసాం. పలావ్ ఇచ్చాడు బాబాయ్, పలావ్తో పాటు కొంచెం అప్పడం అన్నీ కలుపుకొని. నాలాంటి హ్యాబిట్స్ ఎవరైనా ఉన్నాయి, ఆ పప్పు కలుపుకొని దానిలో ఆలూ ఫ్రైస్ అన్ని మిక్స్ చేసుకుని తినే అలవాటు. నాకు ఒక అలవాటు ఉంది, అన్ని కలుపుకొని తింటా ఉంటాను. నాకు కూడా అలా. అవునా? చిన్నప్పుడు అమ్మమ్మ కలిపి పెట్టేది, అన్ని కలుపుకొని పప్పులు, ఆలుగడ్డ అన్ని కలుపుకుంటా తింటా ఉంటాను. సపరేట్గా తిన్నా అంటే అది అర్థం కాదు. అండ్ ఇంకొకటి మంచి బొబ్బట్టు పడుతుంది, సూపర్. అంతేనా? అంత తింటూ కొంచెం స్వీట్ తగిలితే రుచి అదిరిపోదు. డిలే చేయొద్దు, ఇంకా మనం నాన్ వెజ్ మన ఆస్థానానికి వెళ్దాం. సరే, దానికంటే ముందు చిన్న క్వశ్చన్, ఇది ఇంతమంది యాక్టర్స్ వెనక అంత మొత్తం అంత సినిమాలు అంటే అంత ఇష్టమా? నాకు చాలా ఇష్టము. చిన్నప్పుడు ఆ సినిమాలు చూసి పెరిగా. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు అంటే నాకు చాలా ఇష్టము. ఇప్పుడు ఉన్న రజనీకాంత్ ఇష్టము, అందరూ ఇష్టము. సూపర్. సో అదే అంటారు కదా, మనకి అప్పుడు చిన్నప్పుడు నాకేం ఎంటర్టైన్మెంట్ ఏం ఉండేది కాదు, ఎవరికైనా సినిమానే ఉండేది, ఇంక వేరే ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. చాలా మంది నమ్ముతారో లేదో, బట్ ఎన్నో జీవిత పాఠాలు నేర్పింది కూడా నాకు సినిమానే. అందుకే బుల్లితెర అనుకోండి, యూట్యూబ్ అనుకోండి, మీ ముందుకు వచ్చి ఈ వీడియోస్ చేస్తున్నా. చాలా ఇష్టం, ఆ విధంగానే వెళ్తున్నాం. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, ఎన్నో కథలు. ఈ రోజుకి ఇప్పుడు ఈ భోజనం అయిపోయింది, నెక్స్ట్ మనం పలావ్ నాన్ వెజ్కి వెళ్ళిపోదాం డిలే చేయకుండా. లెట్స్ గో. మంచి విందు భోజనం, పెళ్లి భోజనం అయిపోయింది కదా, అక్కడికి మన ఆకలి తీరలేదు. ఇంకా మంచి వెరైటీస్ స్మెల్ వచ్చేస్తున్నాయని చెప్పి స్టార్ట్ చేసాం. సో డిలే చేయకుండా మనం ఫస్ట్ దేనికైతే అయితే వచ్చాము, చిట్టి ముత్యాల పలావ్ భయ్యా తోడా డాలో. హైదరాబాద్లో 4 పదాలు బాగా నేర్చుకోవాలి, ప్యాజ్ డాలో, రైస్ డాలో, బిల్ లేకేయావు, ఇలాంటి 4 పదాలతో బతికేయచ్చు మనం. ఆహా, మంచి బాగుంది స్మెల్, మంచి నెయ్యి వాసన వస్తుంది. అరే ఏమి ఫస్ట్ దేంతో తినమంటావు? మటన్ వేసుకో. మటన్
సైడ్ మంచి లక్కీ మీ. సో గ్రేవీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ మటన్ తీసేసుకొని మంచి టెండర్గా, అదే మటన్ బాగా కుక్ అయిందంటే బాగా ప్రొఫెషనల్ ఫీలింగ్ వస్తుంది నాకు. ఆయిల్ ఏమైనా పట్టదేమో. ఆహా ముట్టిగా వచ్చేసింది. ఘాటు సూపరు నిజంగా. చూడు ఎంత అసలు కళ్ళు మంచి ఘాటు. ఈ మాత్రం ఘాటు లేకపోతే మనకు ఎక్కదు. ఆహా సూపరు. సో మళ్ళీ వేడివేడిగా రైస్ తెప్పించాం. బాబాయ్కి ఫుల్ రష్ ఉన్నారు, చూసుకోవడానికి పంపించాం డిలే చేయకుండా. సో మన వరకు మనం అల్లాడిద్దాం. సో మటను, చిట్టి ముత్యాల రైస్ కొంచెం వేసేసుకొని, బిర్యానీలు తిని బోర్ కొట్టిన వాళ్ళందరూ అలా వచ్చి మంచి చిట్టి ముత్యాల రైస్ అండ్ మటన్. ఏంటి షాద్నగర్ అనగానే ప్రతి మనిషికి ఒక మంచి పొలిటీషియన్ గుర్తొస్తారు. అతను ఎవరో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇంట్రెస్ట్, నా దృష్టిలో ఆయన మీమ్ గాడ్. సో సూపర్. మంచిగా నల్లి బుక్క ఇందాక తిన్నాం. సూపర్. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందాకే ఫుల్ అయిపోయింది తిని. సో డిలే చేయకుండా మంచిగా కొంచెం ప్రాన్స్ ఇగురు. ప్రాన్స్ నాకైతే ఇందాటి వరకు మటన్, ప్రాన్స్ కొంచెం ఇగురు స్టైల్, ఆనియన్స్ ఎక్కువ వేసి కొంచెం స్వీటీ లైట్గా కారం తగులుతున్నట్టు ఉంటుంది. మంచిగా ఎలా అంటే పలావ్తో చాలా బాగుంటుంది, లేదా మంచిగా సూపర్ ఉంటుంది. ఇక్కడ మన బాబాయ్ ఫేమస్ స్పెషల్ పుదీనా చికెన్. లెట్స్ గివ్ ఇట్ అ షాట్. ఎట్లుందో తొందరగా పుదీనా చికెన్ బయట మనం ఎక్కువ ఆర్డర్ చేయడం తిన్నాం. బాబాయ్ స్పెషల్ అనడానికి ట్రై చేస్తున్నాం. మీకు పచ్చిమిర్చి కోడి పొలాలు గుర్తున్నాయా? అలాంటి స్టైల్ వస్తుంది ఇది కూడా, సటల్గా పుదీనా వాసనతో. ఆహా వేడికి చోట్లు పడేస్తున్నాయి అసలు. ఎలాగో నెక్స్ట్ 18th బాబాయ్ అక్కడికి వచ్చేస్తున్నాడు కాబట్టి అక్కడ ట్రై చేద్దాం. నేను ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా, బాబాయ్ని అస్సలు ఖాళీ లేరు. నాకైతే ఇలాంటి ఎన్నో వెంచర్స్ మన మధ్యలో చాలా కథలుగా, చాలా 0 to హీరోగా గ్రో అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్లేలిస్ట్ పేరు 0 to హీరో అని పెడదాం అనుకున్నాం ఇప్పటి నుంచి. ఎవరున్నా మీ సైడ్ చిన్న బిజినెస్ నుంచి పెద్ద హోటల్ వరకు వాళ్ళు కొన్ని ఏళ్ళగా కష్టపడి వచ్చిన వాళ్ళు ఎవరున్నా కూడా కింద కామెంట్ చేయండి. మేమే మీకు డిఎం చేస్తాము. మాకు ఆ స్టోరీ నచ్చితే కనుక పక్కాగా మిమ్మల్ని వాళ్ళని ఫీచర్ చేస్తాము. అప్పటి వరకు నెక్స్ట్ మన ఫేవరెట్ చేపల పులుసు. ఆంటీ నేను మ్యాండేటరీగా చెప్పారు, నైట్ పూట చేశాను, బాగా తిను అని. ఏయ్ నో ముల్లుయ్యా సూపర్. ఆహా చింతపండు తగులుతుంది. ఇంతమంది చింతపండు ఫ్యానటిక్స్ ఉన్నారు, ట్రై చేయండి. స్పైసీ చింతపండు, మ్యాంగో పచ్చిది, అదేమంటే ఆ పులుపు గుంజుకుంది చేప నైట్ నుంచి. సూపర్. అంటే కొన్ని అన్ని విషయాల్లో పోల్చుకుంటే ఎక్సైటింగ్గా అనిపించింది మాత్రం నాకు చేపల పులుసు ఒకటి. లాస్ట్ మనం ఆల్రెడీ గోంగూర తిన్నాం, గోంగూర స్టార్ ఆఫ్ ద డిష్, మళ్ళీ కొత్తగా ట్రై చేయక్కర్లేదు. జస్ట్ ఒక మేజర్ ఇంపార్టెంట్ డిష్ కోసం నేను పక్కకు పెడుతున్నాను ఇదంతా. అదే మన ఫేవరెట్ రాగి సంకటి నాటుకోడి పులుసు. అలా కొంచెం సంకటిని తీసుకొని లైట్గా అలా తీసుకొని, సంకటిలో కొంచెం ఉప్పు తక్కువైంది, పులుసు సెట్ చేసింది. ఐ స్టిల్ లైక్ పులుసు బెటర్ దెన్ సంకటి. పలావ్ మాత్రం అల్లాడిచ్చింది. అన్ని ఐటమ్స్ కవర్ చేసాం. మీరు వస్తే మాత్రం మన భోజనం పలావ్ మిగతా మీకు నచ్చినవి ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. అండ్ ఇలానే బాబాయ్ హోటల్ 1 నుంచి శ్రీని బాబాయ్ హోటల్ 2, 3, 4 పెరగాలని మన ఈ వీడియో కూడా వాళ్ళని బాగా హెల్ప్ చేసి, ఇలాంటి ఎంతోమంది మనల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ని బయటికి తేవడానికి అవుతుందని ఏంటి సైనింగ్ ఆఫ్. నేను మీ ఆకల్ పండ శరణ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరల్ ఎఫర్ట్. ఇంత తినిన తర్వాత ఈరోజు ఇప్పుడేదో థమ్స్అప్ పడాల్సిందే. మొన్న ఏదో టీ తాగాం కానీ ఇంత వేడికి అవ్వదమ్మా. మంచి థమ్స్అప్ ఆర్ నిమ్మ సోడా పడితే సెట్ ఉంటుంది. వెళ్దామా మరి? పదా. మటన్ ఇట్లా వస్తుంటే ఆ ఘాట్ ఇక్కడ తగిలి నాకు అందుకే అర్థమైంది పొద్దున్నే నహారీ ఎందుకు తింటారు. 4 o'clock ఆ స్ట్రెంగ్త్ రోజంతా పని చేయడానికి ఎక్కడి నుంచి వస్తుంది? మంచి పాయ ఇంకా నహారీ తింటేనే వస్తుంది.